ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాల శుభాలు తెలియపరుస్తున్నానండి. నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించితిని, గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చదునని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుడు మనల్ని ఒక్క నిమిషం కానీ దేవుడు మనల్ని వదిలేస్తే మన జీవితాలు ఏమైపోతాయి, మనల్ని మనం పరీక్షించుకునే బిడ్డలుగా ఉండాలండి. దేవుడు గొప్ప వాత్సల్యముతో మనల్ని కాపాడుతున్నాడు. ఆయన కంచెలో మనం ఉన్నాము. ఆయన కృప ద్వారా మనం ఇంకా జీవిస్తున్నాము. ఈ లోకంలో అనేక మంది హార్ట్ అటాకుల ద్వారా, యాక్సిడెంట్ల ద్వారా హఠాత్తుగా చనిపోతున్నారు. మనమైతే ఇంకా సజీవ లెక్కలో ఉన్నామంటే దేవుడు ఆయన వాత్సల్యతతో మనల్ని సమకూర్చేటువంటి దేవుడై ఉన్నాడండి. దేవుడు ఆయన కునుకని నిద్రపోని దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. దేవుడు కానీ కొంచెం తల అటు తిప్పితే మనము ఉంటామా? మన ప్రాణాలు మన శరీరంలో ఉంటాయా? లేదా ఈ లోకం ఉంటుందంటే మనకు తెలియని పరిస్థితుల్లో ఉన్న మనమైతే బ్రతకలేం. ఈ లోకం సంగతి అయితే మనకు తెలియదు. కానీ మనమైతే దేవుడు చూపు మన మీద నుంచి పక్కకు పోయిందంటే సాతాను ఆడుకొని మన జీవితాన్ని నాశనం చేయాలని, నరకంలోకి తీసుకొని వెళ్ళాలని, మనం ఈ లోకంలో ప్రాణాలతో ఉండడం కూడా కష్టమేనండి. దేవుడు చూపు, ఆయన చల్లని చూపు మన మీద ఉండాలి. ఆయన దయ, ఆయన ప్రేమ మన మీద ఎప్పుడైతే ఉంటుందో, ఆయన కృప మన మీద ఎప్పుడైతే ఉంటుందో, మనం ఇంకా సజీవ లెక్కలో ఉంటాము. ఇతరులకు ఉపయోగపడే బిడలుగా ఉంటాము. ఆయన సేవకులుగా, ఆయన ఆత్మీయ బిడలుగా మనం ఉండి ఇతరులను కూడా సర్వసత్యంలోకి నడిపించే గొప్ప కృపను దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి ఆయన బిడ్డలుగా ఈ లోకంలో జీవించినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోక తండ్రి, మీరు ఒక్క నిమిషము కానేసి మమ్మల్ని చూడకుండా కానీ ఉంటే మా జీవితాలు ఏమైపోతాయా? మా జీవితాలు రాలిపోతాయా? యేసయ్యా, అదే విధంగానే మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారయ్యా. గొప్ప వాత్సల్యంతో మమ్మల్ని సమకూర్చి మీ బిడ్డలుగా, మీ సొత్తుగా, మీ ఆయుధంగా యేసయ్యా మమ్మల్ని కాపాడుతున్న దేవా స్తోత్రమయ్యా. మీ కౌగిట్లో, మీ కబంధ హస్తాల్లో మమ్మల్ని చెక్కుకొని యేసయ్యా, పక్షి తన పిల్లల్ని ఎలాగైతే తన రెక్కల చాటున దాచుకుంటుందో, కోడి ఎలాగైతే తన పిల్లల్ని రెక్కల చాటున దాచుకుంటుందో, మీరు కూడా మీ రెక్కల చాటున మమ్మల్ని దాచుకుంటున్నారు. దాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలయ్యా. శత్రువులు అనేకమైన బాణాలు వేస్తున్నారు. భౌతికమైన మనుషుల్లో ఉన్నటువంటి సాతాను కావచ్చు, లేకుంటే ఆత్మీయమైన సాతాను కావచ్చయ్యా, క్రైస్తవుల్ని కోల్చాలని చూస్తుందయ్యా. అలాంటి సాతాన్ని అణగదొక్కున్నట్లుగా ప్రార్థన చేస్తున్నామయ్యా. మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సాతాను శోధనలో ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి అయ్యా. ఈ వాక్యం వీటిన ప్రతి ఒక్క బిడ్డని పేరు వస్తున్న జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ దినకాలపు దేవునితో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయంతో అడుగుచున్నాను నా పరలోక తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.